అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు సంసిద్ధం వ్యక్తం చేశారు. వారికి మా రాయలసీమ ప్రజల తరపున, అలాగే ఈ రాష్ట్ర ప్రజలందరి తరపున శాసనసభ సాక్షిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ విషయం ఎందుకంటున్నామంటే, గత ప్రభుత్వంలో చెప్పిన ఒక పని కూడా నీతి నిజాయితీగా మాట కట్టుబడి ప్రజల యొక్క మనోభావాలను గౌరవించి ఎప్పుడూ అప్పటి ముఖ్యమంత్రి ప్రవర్తించలేదు. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన 5 నెలల్లోనే చంద్రబాబు గారు ఈ నిర్ణయం తీసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు జిల్లాలను, జోన్లను విభజించి ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ఆ రోజు పరిపాలిస్తే, ఇప్పుడు మా నాయకుడు పెద్ద మనిషి ఈ రాష్ట్రంలో ఎవరెవరికి ఏ విధమైన గౌరవం ఇస్తే రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా సంతోషంగా ఉంటారనే విషయానికి తీసుకొని వచ్చి ఈరోజు ఈ శాసనసభలో ఈ ప్రకటన చేయడం మాకు సంతోషంగా ఉంది. మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారికి రాయలసీమ ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.